వెల్కమ్ టు ఇండియన్ మొబైల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మొబైల్స్ గురించి చెప్తాను. ఒక చిన్న వీడియో చేస్తున్నా. అంటే మొబైల్స్ ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి ఇప్పుడు పనిచేసే ఓఎస్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్. స్టార్టింగ్లో నోకియా వచ్చింది, నోకియా, సామ్సంగ్, బిన్కుల్. ఓఎస్ఎస్ అంటే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ది ఆపరేట్ చేస్తానికి ఓఎస్ కంపల్సరీ. ఎనీ కంప్యూటర్ నువ్వు ఆపరేట్ చేయాలన్నా నీకు ఓఎస్ సాఫ్ట్వేర్స్ కావాలి, ఓఎస్ కంపల్సరీ. కంప్యూటర్లోనేమో స్టార్టింగ్ కానించి విస్టా ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. విస్టా వచ్చింది, విండోస్ 7 వచ్చింది, విండోస్ 8 వచ్చింది, విండోస్ 9, విండోస్ 11, విండోస్ 12 వరకు ఇట్లా వచ్చింది. అది కంప్యూటర్లో. నెక్స్ట్ మొబైల్స్లో మాత్రం స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క మెట్టు లెక్క లాలీపాప్, సైనోజన్ ఓఎస్ అని స్టార్టింగ్ ఉంటుంది. దాని తర్వాతకి కొంచెం అప్డేటెడ్ స్నాప్డ్రాగన్. ఇది రాలేదు, స్నాప్డ్రాగన్, మీడియాటెక్ ప్రాసెసర్ రాదు. ఫస్ట్ వచ్చింది లాలీపాప్ నుంచి ఒక్కొక్క మెట్టు చెప్పుకుంటా ఇప్పుడు స్నాప్డ్రాగన్ వరకు ఉంది. ఇప్పుడు స్నాప్డ్రాగన్, మీడియాటెక్ ఈ హైలైట్ అయిపోయినాయి ప్రాసెసర్లో. అంటే నువ్వు ఏ ఫోన్ వాడు, వివో, ఒప్పో, రియల్మీ, దేంట్లో అయినా కానీ ప్రాసెసర్ మాత్రం ఉంటే స్నాప్డ్రాగన్, లేకుంటే మీడియాటెక్. ఈ రెండే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రన్నింగ్లో. కాకపోతే మీరు ఫస్ట్ మొబైల్ కొనే ముందు ఆలోచించి ఏ మొబైల్ కొనాలో అదే మొబైల్ కొనండి. అంటే దాని ఆప్షన్స్ అన్నీ ఆల్ ఓపెన్ చేసి అది మీడియాటెక్లో ఏంది వర్షన్, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నీకు 200 MB కెమెరా ఇచ్చినా కానీ దాంట్లో జేసస్ 50 MB లోపల మాత్రం 12 MB కెమెరా ఉంటుందో మినిమం ఉంటుంది. అదే 12 MB కెమెరా ఉంటుంది. కాకపోతే సెన్సార్ అంటే కెమెరా పైన సెన్సార్ వస్తుందా, ఆ సెన్సార్స్ అనేది 200x అంటే కెమెరాకు ఓన్లీ కెమెరా నీకు లోపల ఉండేది 12 MB. అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ కెమెరా మాయలో పడి మంచి మొబైల్స్ మిస్ అవుతున్నాయి. మంచి మొబైల్స్ రియల్మీ, ఒప్పో. ఇప్పుడు బెస్ట్ మొబైల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నడిచేది ఐఫోన్ ఉంది. కాకపోతే ఐఫోను అంత రేటు మన రేంజ్ కాదు. అది హై వెళ్ళిపోయింది ఐఫోన్ది హై వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు చాలామంది నా షాప్కి వచ్చి అడిగేవారు ఏమంటారు అంటే 15,000 నుంచి 25,000 లోపు. అంటే నాకు తెలిసిన కాడికి మంచి బెస్ట్ మొబైల్ OnePlus Nord CE4. అది వచ్చేసి 16,000 ఏమో ఉంది. ఇప్పుడు ఇంకా ఆఫర్ అయిపోలేదు, ఆఫర్లో ఉంది 16,000కు. అంటే ప్రైస్లో బెస్ట్. దాంట్లో మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, ఆల్ గుడ్ మొబైల్ అన్నట్టు. లేకుంటే మోటో వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే మోటోలో ఇట్లా 860 అని వచ్చింది, అది 16,000 ఉంది. బెస్ట్ మొబైల్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వివో, ఒప్పో, రియల్మీ ఇట్లా ఈ బ్రాండ్లకు వస్తారు కరెక్టే, కెమెరాస్ ఓన్లీ మంచిగా ఉంటాయి. కాకపోతే లోపల ఉన్న ప్రాసెసర్ ఇట్లా మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక అన్న ఫోన్ చూసినాను, నథింగ్ 3A. ఇప్పటికీ 5G ప్లస్ ఓన్లీ జియో ఓపెన్ చేసింది. ఆల్రెడీ నా మోత్కూర్లో ఇట్లా 5G ప్లస్ వస్తుంది. అది OnePlus Nord నథింగ్ 3A మొబైల్ అన్నా. ఏందన్నా అంటే అది నథింగ్ ఓఎస్ సపరేట్. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ నథింగ్ అనేట ఆయనే ఇంతకుముందుకు ఐఫోన్ దాంట్లో పనిచేసి సపరేట్గా వచ్చి నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి అని సొంతంగా బ్రాండ్ పెట్టుకొని ఇప్పుడు నథింగ్ అనేది ఒక హైప్ అయిపోయింది. అంటే దాంట్లో ఆల్రెడీ ఆయన రిలీజ్ చేసి 3 years అవుతుంది. ఇప్పుడు వేరే మొబైల్ నేను తీసుకున్నా, దాంట్లో సిమ్ వేసిన 5G ప్లస్ రావట్లేదు. నథింగ్ ఫోన్లో అది 3 years అయింది. ఇప్పుడు అదే ఎయిర్టెల్ సిమ్ వేస్తే 5G ప్లస్ చూపించింది. అన్నా ఏందన్నా ఇది 3 years కిందనే నథింగ్ కూడా వేరే గుడ్ థింగ్ పర్సన్ అని నేను చెప్పిన. అందుకనే కాకపోతే నథింగ్లో వస్తే ఇప్పుడు హై లెవెల్ 3A Pro ఉంది. 3A Pro వచ్చేసి నీకు 70,000 చిల్లర ఉంది. అంటే ఇప్పుడు సేమ్ ఐఫోన్ రేంజ్లో తీసుకొస్తుంది ఫ్రెండ్స్.
ఆల్ మొబైల్స్, అది మ్యాటర్. మీరు ఇట్లా చూసి మొబైల్స్ కొనండి ఫ్రెండ్స్. కొన్నా కానీ ఒక 5,000 6,000 ఆపుకొని మరి కొంటే ఓకే, సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, జై హింద్.